ఈరోజు మనం సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ మండలం బాలెంల గ్రామంలో ఉన్నాము. ప్రభుత్వం ఎన్నో లక్షలు ఖర్చు చేసి ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేసి అది పేదలకు ఉపయోగపడేలా ఎలాంటి భూమి లేని వాళ్ళకి ఇక్కడ అంత్యక్రియలు చేసే విధంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం బాలెంల వైకుంఠధామము దగ్గర ఉన్నాము. ఈ వైకుంఠధామం అనేది వైకుంఠధామం ఎంట్రన్స్లో ఎలా ఉందో క్లీన్గా చేయకుండా ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి అయితేంది, గ్రామ పంచాయతీ సిబ్బంది అనేటోళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఒకసారి చూడండి, దీని అవతారం మొత్తం గొర్రెలను తోలడం. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం ద్వారా ఏర్పాటు చేసిన మొక్కలు కూడా కనీసం పెరగకుండా చేశారు. ప్రభుత్వం ఎన్నో లక్షలు పెట్టి ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం ఏర్పాటు చేసింది. చూడండి ఒకసారి ఈ బాలెంల గ్రామ పంచాయతీ యొక్క వైకుంఠధామం ఏ విధంగా ఉందో. ఎవరన్నా మనిషి చనిపోయి అంత్యక్రియల కోసం ఇక్కడికి వచ్చినా కూడా వారికి పురుగో పూసో కరిసే ప్రమాదం తప్పకుండా ఉంది. ఇది చెరువు పక్కనే ఉంది కాబట్టి పాములు పురుగు పూసి ఉండే అవకాశం ఉంది. ఒకసారి చూడండి, మొత్తం కనీసం దీన్ని నీట్గా చేసిన పాపాన కూడా పోలేదు. దాదాపు బాలెంల మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఈ బాలెంలకి దాదాపు 9 మంది సిబ్బంది ఉన్నారు. ఇంతమంది సిబ్బంది ఉన్నా కూడా కనీసం ఈ వైకుంఠధామం అనేది కనీసం నీట్గా కూడా చేయలేదు. దయచేసి మండలాధికారులు, ఎంపీడీఓ గారు గ్రామ పంచాయతీ సిబ్బందిపై, కార్యదర్శిపై తగు చర్యలు తీసుకొని ఈ వైకుంఠధామాన్ని నీట్గా చేయవలసిందిగా కోరుతున్నాం.